హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వింకా మొక్కల్ని నాటుకుందాము. 3 రంగుల వింకా మొక్కల్ని నాటుదాము. రెడ్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, ఈ 3 రకాల వింకా మొక్కల్ని నాటుకుందాము. వింకా ఫ్లవర్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి. గార్డెన్లో చూడటానికి చాలా బాగుంటాయి. వింకా ఫ్లవర్స్లో చాలా కలర్స్ ఉన్నాయండి. నా దగ్గర అయితే 3 కలర్స్ ఉన్నాయి. ఈ 3 కలర్స్ ఈరోజు నాటుకుందాము. ఈరోజు 3 రంగుల వింకా మొక్కల్ని నాటుదాము. ఇదిగోండి, ఇది రెడ్ కలరు, ఇది వైట్, ఇది పింక్ అండి. దీనికి ఫ్లవర్ లేదు. ఈ 3 రంగులు ఈరోజు మన గార్డెన్లో నాటుకుందాము. ఈ 3 కుండీల్లో నాటుకుందాము 3 రంగులు. మూడు కుండీల్లో గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. గార్డెన్ వేస్ట్ ప్రతిరోజు వస్తుందండి మన గార్డెన్లో. మన గార్డెన్లో రంగురంగుల పువ్వులుంటే మన గార్డెన్ చూడటానికి చాలా బాగుంటుందండి. మనం సాయంత్రం గార్డెన్లోకి వస్తే రంగురంగుల పువ్వులుంటే చూడటానికి బాగుంటుంది. మనకి కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందండి పూలను చూస్తుంటే. అందుకని మనం రంగురంగుల ఫ్లవర్స్ మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటికి మట్టి పోస్తానండి. మట్టిని మంచిగా కలపాలండి. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. 50% మట్టి, 30% ఎరువు, 10% ఇసుక, 10% వరిపొట్టు, వేపపిండి తప్పకుండా ఉండాలండి. అలాంటి మట్టిలో మనం ఏ మొక్కలు నాటుకున్నా కానీ మొక్కలు హెల్దీగా పచ్చగా పెరగటమే కాకుండా మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయి. ఈరోజు మనం పూల మొక్కలు నాటుతున్నాం కాబట్టి మొక్కలు బాగా పెరుగుతాయి. మూడు కుండీలని మట్టితో నింపాను. చూడండి ఎలా నింపాను. మట్టిలో అన్ని రకాలేసి 3 కుండీలను నింపాను. ఇంకా వింకా మొక్కలు మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు రావాలి. ఫస్ట్ కొంచెం వాటర్ పోద్దామండి. మట్టిలో వాటర్ చల్లి నాటితే బాగా నాటుకుంటాయి. ఇది వైట్ కలర్ అండి. ఫస్ట్ వైట్ కలర్ నాడదాము. ఇదిగో వేర్లు. మొక్కల్ని నాటేటప్పుడు కొంచెం లోపలికి నాటాలండి, అప్పుడు బాగా నాటుకుంటాయి.
కొంచెం మట్టి పోద్దాము. ఒక మొక్కని నాటామండి. ఇది పింక్ కలర్ అండి. ఈ పింక్ కలర్ వింకాన్ని నాటుదాము. వింకా పూలు కూడా చాలా బాగుంటాయండి. గార్డెన్లో ఉంటే చూడటానికి అందంగా ఉంటాయి. అందానికి మాత్రమేనండి ఈ వింకా ఫ్లవర్స్. చాలా కలర్స్లో ఉంటాయి వింకా. రంగురంగుల్లో వింకా పూలు మన గార్డెన్లో ఉంటే మన గార్డెన్ చూడటానికి ఎంతో అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి. గార్డెన్లో ఎక్కువ పూలు ఉండాలండి. పూలు ఉంటేనే గార్డెన్ చూడటానికి చాలా బాగుంటుంది. మనకి కూడా ఆహ్లాదంగా, ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుంది గార్డెన్లోకి వస్తే. పూల మొక్కలు కూడా రకరకాలు ఉండాలి. ఇది రెడ్ కలర్ అండి. మూడు మొక్కల్ని నాటేసా. కొంచెం మట్టిపోద్దామండి. మనం మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా మట్టి ఇంపార్టెంట్. మట్టిల్లో అన్ని రకాలు ఉండాలండి. అన్ని రకాలు ఉంటే మొక్కలు కానీ విత్తనాలు కానీ హెల్దీగా పచ్చగా ఉంటాయండి. విత్తనాలు వేసినా కానీ బాగా ముడుస్తాయి. ఈరోజు 3 కలర్స్ నాటామండి వింకా మొక్కల్ని. మూడు రంగులండి వింకా. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇంకా చాలా కలర్స్లో ఉన్నాయండి, రంగురంగుల్లో ఉంటాయి. ఇక్కడ నర్సరీలోకి ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాను. అస్సలు తీసుకురావట్లేదండి వాళ్ళు వింకా ఫ్లవర్స్ని, వింకా మొక్కల్ని. మన గార్డెన్లో మాత్రం 3 కలర్స్ ఉన్నాయి. ఈ 3 వింకా మొక్కలకి వాటర్ ఇద్దాము. ఈరోజు 3 రకాల మొక్కల్ని నాటుకున్నామండి. ఈ 3 రకాల మొక్కలు బాగా పూయాలి మన గార్డెన్లో. వింకా ఫ్లవర్స్ కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి మన గార్డెన్లో వేసానండి. జడబంతి మొక్కలు, వింకా ఫ్లవర్స్, ఎడేనియం, పొగడబంతి ఇవన్నీ కూడా బాగా పూయాలండి. గన్నేరు, టేబుల్ రోజెస్ చాలా ఉన్నాయండి. లిల్లీస్ ఇవన్నీ కూడా గార్డెన్లో పూస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి మన గార్డెన్. చూడటానికి చాలా బాగుంటుంది. నాకైతే ఫ్లవర్స్ చాలా ఇష్టం అండి. గార్డెన్లోకి రాగానే పూలు కనిపిస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ పూల మొక్కలతోనే అరగంట సేపు ఎంజాయ్ చేస్తాను నేనైతే గార్డెన్లో. అందుకని నేను ఎక్కువ పూల మొక్కలను వేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి వింకా మొక్కల్ని గార్డెన్లో నాటడానికి. చాలా బాగుంటాయండి.